ఈ రోజున గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర బస్సు యాత్ర 25వ తేదీ అమరావతిలో కాంస్య విగ్రహం ఆవిష్కరణతో మనం అక్కడికి వెళ్ళాలని అందరం కూడా ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి అందరినీ కోరుకుంటూ, అలాగే వారు 9 సార్లు లోక్సభ సభ్యులుగా, జనసంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా, అలాగే 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా వీరు ఇనే ఉంటారు. ఇంతకుముందు న్యూక్లియర్ టెస్ట్ జరిగింది పోఖ్రాన్ 2, ఆయన వారి హయాంలోనే జరగడం జరిగింది. అది కార్గిల్ వారు కానీ వారు తీసుకొచ్చిన నగరాలు అన్నింటినీ అనుసంధానం చేస్తూ జాతీయ రోడ్లు ఈ రోజున చూస్తూ ఉన్నారు మీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తీసుకొచ్చిన సంస్కరణలతోటే ఎంతోమంది నాలాంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి 4 రూపాయలు సంపాదించుకొని మళ్ళా మన దేశానికి వచ్చి సేవ చేసే అవకాశం నాలాంటి వాళ్ళకి చాలామందికి కల్పించారు వారు. అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. ఆర్ఎస్ఎస్ నేర్పిన డిసిప్లిన్ అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్ చూపిన బాట అవ్వచ్చు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్లో ప్రధానమైన సభ్యులు, ప్రధానమైన కార్యకర్త స్థాయి నుంచి వారు ఎదిగిన పరిస్థితి. వారు నేర్పించిన డిసిప్లిన్ తోటే ఇంకా ముందుకెళ్ళి వారు మిగిల్చిన కొన్ని ఆశయాలని ముందు తీసుకెళ్ళి అందరితోటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళే కనుక నేను కృషి చేస్తానని సభాముఖంగా చెప్పుకుంటా ఉన్నాను. నా అదృష్టం ఈ రోజున వారి విగ్రహ ఆవిష్కరణలో ఇక్కడ పాల్గొనడం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను 3 ఏళ్ల క్రితం. ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి 25వ తేదీన మనం అమరావతి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రోజున కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరొకసారి పిలుపునిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.